శ్రేష్టమైన గొర్రె అనగానే ముందుగా గుర్తొచ్చేది దక్కనీ జాతి గొర్రెలు. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసిన దక్కనీ జాతి గొర్రెలకు పెట్టింది పేరు పాలమూరు జిల్లా. ఎంతో డిమాండ్ ఉన్న ఈ రకం గొర్రె జాతిని పరిరక్షించేందుకు మహబూబ్నగర్ జిల్లాలో పరిశోధన సంస్థ నెలకొల్పారు. అయితే ఇప్పుడు ఈ సంస్థ మనుగడపై నీలి నీడలు అలుముకుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రోజుల నుంచే పాలమూరుకు ఒక ప్రత్యేకత ఉంది. మేలుజాతి మేకలు, గొర్రెలకు ఈ జిల్లా ప్రసిద్ధి. జిల్లాలో వేలాది మంది పేదలు మేకలు, గొర్రెల పెంపకంతోనే ఉపాధి పొందుతున్నారు. అందులోనూ జిల్లాలోని అచ్చంపేట మేకలు, దక్కని జాతి గొర్రెలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దక్కని జాతి గొర్రెలు కేవలం ఈ జిల్లాలోనే ఉంటాయి. దక్కని జాతి గొర్రెలను పరిరక్షించే లక్ష్యంతో 1953లోనే జిల్లాలోని బండమీదిపల్లి శివారులో 270 ఎకరాల విస్తీర్ణంలో పశు పరిశోధనా సంస్థను ఏర్పాటు చేశారు. అంటే దీనికి 7 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దీని అభివృద్ధికి ఎంతో కృషి చేశారని స్థానికులు అంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఈ సంస్థను పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకువచ్చింది. యూనివర్సిటీకి సంబంధించిన వివిధ కార్యాలయాల కోసం ఈ సంస్థ భూములనే వినియోగించారు. ఇటీవల బైపాస్ రోడ్డు నిర్మాణంలోనూ పరిశోధనా సంస్థకు చెందిన 5 ఎకరాల భూమిని కోల్పోవాల్సి వచ్చింది. మొత్తం మీద 270 ఎకరాల సువిశాల భూమిని సంస్థ కోసం నాడు కేటాయిస్తే నేడు అది 21 ఎకరాలకు కుచించుకుపోయింది. పాలకుల నిర్ణయాలతో పరిశోధనా సంస్థ నానాటికి తీసికట్టుగా పతనమవుతూ వచ్చింది. ప్రపంచ దేశాల ప్రతినిధులు, పర్యాటకులు మెచ్చిన దక్కని జాతి గొర్రెలు అంతరించిపోయే ప్రమాదం నెలకొంది. ప్రపంచం మొత్తాన్ని మెప్పించిన హైదరాబాద్ మటన్ బిర్యానీకి అంతటి రుచిని ఇచ్చేది దక్కని జాతి గొర్రెలే. ఈ మధ్యనే మరో ప్రకంపనం. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ప్రోగ్రాం కింద కేటాయించిన 150 దక్కని జాతి గొర్రెలను హైదరాబాద్ కు తరలించేసింది ప్రభుత్వం. ఇక్కడ ఈ రకం గొర్రెలకు అవసరమైన గ్రాసం పెంచేందుకు స్థలం లేకపోవటం వల్లనే గొర్రెలను తరలించేసినట్లు చెబుతున్నారు. సంస్థను ఏర్పాటు చేసినప్పుడు 270 ఎకరాలు ఉండేవి. వాటిని వివిధ అవసరాలకు మళ్లించకుండా ఉంటే గ్రాసం పెంచేందుకు సమస్యలే ఉండేవి కావు. దక్కని జాతి గొర్రెలు కొండ చర్యలను ఎక్కుతూ దిగుతూ దృఢంగా ఉంటాయి. క్షామపీడిత పరిస్థితుల్లోనూ మనుగడ సాధించటం, మాంసంలో కొవ్వు శాతం తక్కువగా ఉండటం వీటి ప్రత్యేకత. వీటికి వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువే. మెరుగైన టీకాలను రూపొందించేందుకు ఇప్పటికీ ఈ జాతి గొర్రెలనే పరీక్షలకు ఉపయోగిస్తున్నారు. మగ గొర్రె 65 నుంచి 67 సెంటీమీటర్లు, ఆడగొర్రె 62 నుంచి 65 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతాయి. ఏడాదికి 23 నుంచి 25, 2 ఏళ్లకు గరిష్టంగా 35 నుంచి 40 కిలోల వరకు మాంసం ఇస్తుంది. కాలక్రమంలో వీటికంటే తక్కువ వ్యవధిలో పెరగటం, అధిక మాంసం, ఉన్ని ఇచ్చే సంకర జాతి గొర్రెల పెంపకంపైనే అందరూ దృష్టి సారించడంతో దక్కని జాతి కనుమరుగయ్యే ప్రమాదంలో ఉంది. దక్కని జాతి గొర్రెలు అంతరించిపోకుండా వీటి సంతతి పెంచేలా హైదరాబాద్లో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. అయితే ఆ ప్రయోగాలేవో పాలమూరు జిల్లాలోనే జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికారుల వాదన మరోలా ఉంది. పరిశోధనా సంస్థను హైదరాబాద్కు తరలించడం లేదని, కేవలం ఒక ప్రాజెక్టులో అధ్యయనం కోసమే 150 గొర్రెలను తీసుకెళ్లామని వారు చెబుతున్నారు. అయితే స్థానికుల్లో ఆందోళన మాత్రం అలానే ఉంది.